ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అనుకున్నది జరిగిపోతాంది. అమ్మే ఇంకా ఈ ఇంటికి ఆస్తికి యజమానురాలు అయిపోయినట్టే. సింధు, ఈ తాళితో నీ బ్రతుకింకా ఎగతాళైపోయినట్టే. నీ సూట్ కేసు సర్దుకొని ఊరు వదిలి వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉండు. భగవంతుడా, ఈ ఘోరం నేను చూడలేను. ఏదో విధంగా ఈ అకృత్యాన్ని ఆపవయ్యా. ఇదేందబ్బే, తాళి నా చేతులు పెట్టుండవా? నీ చేతులతోనే కదా నా మెళ్ళో అయ్యాలా? నీ చేతులతో నువ్వే నీ మెళ్ళో వేసుకో. అబ్బే, అది అందరికీ తర్వాత వివరంగా చెప్తాను. వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీరు భోంచేసి బయలుదేరండి. అమ్మా, మరి నా సంభావన సంగతి? మీకు ఈ ప్రోగ్రాం ఎవరు చెప్పారు పంతులు గారు? ఈ మేడం గారు. ఆ మేడం మీకు పంపిస్తారులేండి, మీరు బయలుదేరండి. అలాగేనమ్మా. నువ్వు వెళ్ళి ఆడుకున్నానా? ఏంది వదినా, నువ్వేం మాట్లాడవేంది? సంధ్య మెల్లో యష్ తాళి వేయటం చూసి సింధు తట్టుకోలేక బాధపడుతూ బయటికెళ్ళిపోయింది. అంటే తన దృష్టిలో యష్ సంధ్య మెల్లో తాళి వేసినట్టే అనుకుంది. కాబట్టి ఇంకా యష్ ఆ తాళిని కూతురు మెళ్ళో వేయాల్సిన అవసరం లేదు. వాడు చెప్పినట్టు దాన్నే మెళ్ళో వేసుకోమను. వదినా, వదినా, ఇదేందమ్మీ ఇట్ట జరుగుండదే? ఇప్పటిదాకా ఉన్న సింధు ఇంకాసేపు ఉండొచ్చు కదా, ఇప్పుడే బయటికి వెళ్ళిపోవాలా ఏంది? మంచి అవకాశం మిస్ అయిపోయి ఉండదు. నా మెళ్ళో వేయాల్సింది చేతులు పెట్టెళ్ళడమే.
ఏంటి రిషి? నాన్న సంధ్య ఆంటీ మెడలో తాళి కడుతుంటే చూడలేకెందుకు బయటకు వచ్చేసావు? అదేం లేదు రిషి, ఫోన్ మాట్లాడదామని ఇలా వచ్చాను. నువ్వు ఏడుస్తూ వెళ్ళడం నేను చూశానమ్మా. ఎందుకమ్మా నీకు బాధ? నాకేం బాధ లేదు రిషి. బాధ లేకపోతే నీకు కన్నీళ్ళు ఎందుకు వచ్చాయమ్మా? కన్నీళ్ళ? ఎక్కడ లేవే. బాధ లేకపోతే నీకు కన్నీళ్ళు ఎందుకు వచ్చాయమ్మా? నన్ను చూసి తుడిచేసుకున్నావు. నాన్నకి నీకు ఎందుకు పడదమ్మా? నిన్ను చూస్తే ఎందుకు కోపడతారు? నీకింతకు ముందే మా నాన్న తెలుసా? లేదు, నాకు అస్సలు తెలీదు. నిజంగా? నిజం రిషి. నాకెందుకో నువ్వు అబద్ధం చెప్తున్నట్టు అనిపిస్తుందమ్మా. నువ్వు మా నాన్నని చూసే చూపులు, మీరు మాట్లాడుకునే మాటలు చాలాసార్లు గమనించానమ్మా. మీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది. నువ్వు మా నాన్నని పెళ్లి చేసుకున్నావా? నువ్వే మా అమ్మవా? నువ్వు నాన్న గొడవ పడి విడిపోయారా? లేదు, నేను మీ అమ్మని కాదు. నేనే. మీ నాన్నే. మా మధ్య ఎలాంటి సంబంధం లేదు. ఏమీ లేకపోతే మీరిద్దరూ ఎదురుపడ్డప్పుడల్లా ఎందుకు అదోలా ఉంటారు? అదోలా అంటే? అదేనమ్మా, ఇష్టం లేనట్టుగా ఉంటారు. రిషి, ఇక దాని గురించి ఎక్కువగా ఆలోచించకు. మళ్ళీ చెప్తున్నాను నీకు, మీ అమ్మని నేను కాదు. నాకు ఏ పిల్లలు లేరు. ఫ్రెండ్, నువ్వు మా అమ్మవైనా బాగుండేది. నాకెలాగో అమ్మలేదు కదా. అను, బాధపడద్దమ్మా, నీకు నేనున్నాను కదా. ఏందమ్మే ఇంకా ఏదో ఆలోచిస్తా ఉండవు? పెళ్లి రోజు అయిపోయినది, తాళి కట్టడం కూడా అయిపోయిండది. ఇంకా మిగిలింది శోభనమే కదా, అది ఎట్టా చేయాలా అని ఆలోచిస్తా ఉండవా? అది కాదమ్మే. సరే, ఇంక నువ్వు గమనుడు. నీకు నీ ఆలోచనలకు ఒక పెద్ద దన్నం. ప్రతిసారి ప్లాన్ వేయటం, మన పరువు పోగొట్టుకోవటం బాగా అలవాటైపోయిండది నీకు. అమ్మే, బాధపడకమ్మే. బాధపడక నా జీవితంలో సంతోషం మిగిలిండదా? ఇంతవరకు నేను మనస్ఫూర్తిగా ఏది కోరుకోలేదు. ఒక్క ఆయేష్ని మాత్రం నా పెనిమిడిగా కోరుకునున్నాను. నా కోరికగానే ఉండిపోయేటట్టున్నది. అమ్మే ఎందుకు అమ్మే నిరాశ పడతా ఉండవు? ఆశపడ్డది దక్కనప్పుడు నిరాశ కాక ఇంకే ఉంటదమ్మే. చిత్త నా మెడలో ఆ బిందు సొత్తుండగానే తాళి వేస్తాను అన్నావా? నన్ను ఏంటి కోడలుగా చేస్తానన్నావా? కానీ ఏమైండదా? ఈ తాళిని నన్నే మెడలో వేసుకోమని ఆ అబ్బిసేపి వెళ్ళిపోయింటాడు. నువ్వు ఏమి చేయలేకపోయిండావు. నీ మాటల్లో ఉన్న బిళ్ళప్పు తీర చేతలకు వచ్చేసరికి చల్లబడిపోతా ఉండవు. ఎందుకమ్మి బుట్టి ఎక్కిస్తానని చెప్పి నన్ను ఊరించి కింద పడేస్తా ఉండవా? అది కాదమ్మే. అమ్మే
నేనంతా కరెక్ట్ గానే నడిపినా చివర్లో ఏదో తేడా కొట్టేస్తుండాది. ఎప్పుడు కొట్టినా దెబ్బ మనకేగా తగులుతా ఉండదే. నీకు చెప్పినాను కదమ్మే, ఆ సింధు ఉంటేనే యష్ నీ మెళ్ళ తాళేసేవాడని. కాని సరిగ్గా తాళేసే టైంకి ఆ సింధు వెళ్ళిపోయి ఉండాది. ఏం చేద్దాం చెప్పు? ప్లాన్ ఫెయిల్ అయినందుకు ఇద్దరం కూర్చొని భోజనం చేద్దాం. ప్లాన్ ని ఫెయిల్ చేసినది ఆ దమయంతమ్మే. అవునమ్మే, ఆ సింధు మనస్తత్వం అత్తయ్యగా బాగా ఆకలింపు చేసుకుని ఉండాది. అందుకే సరిగ్గా యష్ నీ మెళ్ళో తాళేసే సమయానికి కావాలనే సింధు మనసు బాధపడేలా మాట్లాడినది. అందుకే సింధు ఆ మాటలు విని తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండాది. అమ్మే, ఆ దమయంతి మామూలు కాదు, మంచి ముదురు రకం. కథని ఎక్కడ ఎట్ట మలుపు తిప్పాలో ఆమెకి బాగా తెలుసు. ఆ దావత్త మలుపులు తిప్పుతా ఉంటాది, మనం తలుపులేసుకొని గదిలో ఇట్ట నలిగిపోతా ఉందావా? అమ్మే అమ్మే అమ్మే, మనకి టైం వస్తుంది, కాస్త ఓపిక పట్టమ్మే. సింధుతోనే కాదు, దమయంతితో కూడా మనం కాస్త జాగ్రత్తగా ఉండాలా. సరే సర్లే, ఇదిగో ఇప్పుడు ఇత్తాలని ఏడ్చేద్దామా? అమ్మే, ఇదిగో చేయడానికి ఏముండది, నీ చేత్తో నువ్వే నీ మెళ్ళో వేసుకోవడమే. తప్పదా అమ్మే? అమ్మే, ఇవి ఒక్కసారికే కానిచ్చి అమ్మే. అమ్మే వేసుకో, అమ్మే వేసుకో. తోసుకుంటూ దూసుకుపోతా, నిన్ను సింధు స్థానంలో ఉంచాకే నేను నిద్రపోతా. నా కూతురు మెళ్ళో తాళేస్తాడు, అది ఫోన్లో రికార్డ్ అవుతుంది. దాన్ని అడ్డం పెట్టుకుని ఏదో విధంగా ఆ దమయంతిని బ్లాక్మెయిల్ చేసేనా నా కూతుర్ని పర్మనెంట్ గా ఇంటి కోడల్ని చేద్దాం అనుకున్నాను. ప్లాన్ అంతా పాడైపోయింది. మంచి ఛాన్స్ మిస్ అయిపోయి ఉండదు. కొంప తీసి ఫోన్ మ్యాటర్ దమయంతికి తెలిసిపోయి ఉండదా ఏంది? అట్టా సీరియస్గా చూస్తాంది. తెలిస్తే మాత్రం నన్ను ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండనివ్వదు. అసలు నీకు బుద్ధుందా? నన్ను తిడుతుందంటే విషయం తెలిసిపోయి ఉంటాది. దొరికిపోయినాను. నాకు చెప్పకుండా ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి ప్లాన్లు వేయకు. సంధ్య మెళ్ళో తాళి వేయటానికి, యష్ని ఒప్పించటానికి నా తల ప్రాణం తోక్కొచ్చింది తెలుసా? వాడు ఒప్పుకున్నాడు కాబట్టి సరిపోయింది. లేదంటే భార్య మెళ్ళో తాళి వేయటానికి ఎందుకు యష్ రాలేదు, వీళ్ళకి అసలు పెళ్లి కాలేదా, ఇదంతా నేను మీతో ఆడిస్తున్న నాటకం అని సింధు పసిగట్టేది. తాళి గురించి మాట్లాడుతా ఉందంటే నా ఫోన్ మ్యాటర్ తనకు తెలియదు అనమాట. అయినా నీ కూతురు మెళ్ళో యష్ అంత ఈజీగా తాళి వేస్తాడనుకున్నావా? వాడికి ఇలాంటి సెంటిమెంట్స్ అంటే అస్సలు పడవు. అంటే వదినా, సింధు ప్రాబ్లం మీకు పోవాలని ఇట్ట చేసి ఉండాను వదినా, మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు. సరే సర్లే, ఈసారి కంటే ఇలా జరిగిపోయింది, ఇంకోసారి ఇలాంటివి జరగకుండా చూసుకో. అట్టాకి వదినా, ఈసారి ఏం చేసినా నీకు చెప్పే చేస్తాను. ఇక నా సొంత నిర్ణయాలు ఏం ఉండవు. నన్ను నమ్మొదినా. పద్ధతిగా ఉంటే ఈ ఇంట్లో నీకు నీ కూతురికి మర్యాద అనేది ఒకటి ఉంటుంది. హద్దులు దాటితేనే తేడాలొచ్చేది.
ఇక నుంచైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. అర్థమైందా? నువ్వు చెప్పుండవుగా వదినా, తూచా తప్పకుండా పాటిస్తాను. మంచిది. ఈ ఇంట్లో మీ స్థానం ఏంటో తెలుసుకొని ఎక్కడుండాలో అక్కడే ఉండండి. ఇప్పుడు నీ కొడుకు నా కూతురు మెళ్ళో తాళి వేయకపోయి ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు నీ కొడుక్కి నా కూతురే భార్య తీరుతుంది. నేను తలుచుకుంటే యష్ని ఎలా అయినా నా కూతురు మోజులో పడేయగలను. కాకపోతే నిన్ను మేనేజ్ చేయడమే కొంచెం కష్టం. ముందు నీ గురించి ఆలోచించి నిన్ను మా కంట్రోల్లో పెట్టాలి. పెడతాను. సింధు వల్ల అనవసరంగా యష్ని ఇబ్బంది పెడుతున్నాను. వాడికి ఇష్టం లేని పనులన్నీ బలవంతంగా చేయించాల్సి వస్తుంది. ఆ సింధు ఎక్కడుంటే అక్కడ ఎవ్వరికి మనశ్శాంతి ఉండదు. దాన్ని ఇంట్లో నుంచి ఎలా బయటికి పంపించాలో అర్థం కావడం లేదు. భగవంతుడా, నువ్వే ఏదో ఒక దారి చూపించవయ్యా. దమయంతి గారు, మీతో ఒక విషయం మాట్లాడాలి. దేని గురించి? బిందు గురించి. ఏమైంది? బిందు గురించి నాకు కొన్ని సందేహాలున్నాయి. చెప్పండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని ముందుగా బిందుని అడిగాను. కానీ తను నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు, మౌనంగా ఉండిపోయింది. మీ సందేహం ఏంటో నాకు చెప్పండి, నేను తీరుస్తాను. మా ఇంట్లో ఉన్నంత వరకు బిందు బాగానే ఉన్నింది. తనలో పెద్దగా మార్పేమీ లేదు. మీ ఇంటికొచ్చిన తర్వాత బిందు అదో విధంగా ప్రవర్తిస్తోంది. తనలో చాలా మార్పు కనపడింది. బిందు తీరు చూస్తూ ఉంటే నాకెందుకో అనుమానంగా ఉంది. మమ్మల్ని ఆదుకుంటున్నారు, మీ ఇంట్లో మాకు ఆశ్రయం కూడా ఇచ్చారు. ఇంత మంచి మనసున్న మిమ్మల్ని అడిగితే నిజం చెప్తారని వచ్చానండి. మీకే నిజం కావాలి? అసలు బిందుకి యష్కి ఏంటి సంబంధం? ఈ ఇంటి మనుషులతో బిందుకి ఇంతకుముందే పరిచయం ఉందా? బిందు మీ ఇంటికి ఏమవుతుంది? అసలు బిందు ఎవరు? ఇదే సరైన సమయం. తాయారు గారికి సింధు మీద అనుమానం కలిగింది. ఆ అనుమానాన్ని మరింత పెద్దది చేసి చెప్తే సింధు మీద వాళ్లకున్న మంచి అభిప్రాయం పోతుంది. దాంతో దాని చైర్మన్ పదవి ఊడిపోయి ఈ ఇంట్లో నుంచి, ఈ ఊరు నుంచే వెళ్ళిపోతుంది. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏం లేదు తాయారు గారు, చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక ఆలోచిస్తున్నాను. పర్వాలేదు, చెప్పండి. మీరు అనుకునే బిందు ఇంతకు ముందు సింధు, నా కొడుకు భార్య. ఒకప్పుడు ఈ ఇంటి కోడలు. మరి సింధు మీకు మీ ఇంటికి ఎందుకు దూరంగా ఉంది? అసలు ఏం జరిగింది? నా కొడుకు జీవితాన్ని, అత్తారింటి పరువు మర్యాదల్ని సర్వనాశనం చేసేసింది. ఏం చేసింది? తన కాలేజ్ ఫ్రెండ్తో అక్రమ సంబంధం పెట్టుకొని యష్ ప్రేమని మోసం చేసింది. హంతకురాలైన వాళ్ళ అత్త కోసం ఈ అత్తారింటినే కాదనుకుంది. భర్త, కాపురం ఇవేవి పట్టించుకోకుండా వాళ్ళ అత్తని కాపాడడం కోసం హంతకురాలిగా మారింది. ఏంటి? సింధు ఒక మనిషి ప్రాణాలు తీసిందా? నమ్మిన వాళ్ళని ద్రోహం చేయడం, తనకి నచ్చిన వాళ్ళ ప్రాణం తీయడం సింధుకు అలవాటే. కోడలుగా సింధుని ఎంతో అభిమానించాను.
అలా జైలు శిక్ష అనుభవించి మళ్ళీ మా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి మీ పంచన చేరింది. కావాలనే పరిస్థితుల్ని తనకి అనుకూలంగా మార్చుకొని మీరు, మీ కొడుకు, మీ మనవరాలు మీ మంచితనాన్ని, అమాయకత్వాన్ని అడ్డు పెట్టుకొని మెల్లగా ఇప్పుడు మా ఇంట్లోకి చేరి మాకు నరకం చూపిస్తోంది. మమ్మల్ని మోసం చేసినట్టే ఏదో ఒక రోజు మిమ్మల్ని, మీ అబ్బాయిని, మీ కంపెనీని అన్నిటినీ మోసం చేసేస్తుంది. మోసం అనేది దానికి వెన్నతో పెట్టిన విద్య. బిందు గతం ఇంత చెడ్డదా? తనకిష్టమైన వంటలన్నీ చేసి స్పెషల్ గా నా బెనిఫిట్ కోసం నేను ఏం చేశానో తెలుసా? ఏం చేసావేంటి? పొట్లకాయ పప్పు చేసుకొని తెచ్చండనమే. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.